పోనీ నందిక, ఇంకా స్పీడ్గా పోనీ. సర్వమంగళమంగళే సర్వార్థసాధికే ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గంగా భవానీ గాయత్రి ధియో యో నః ప్రచోదయాత్. కాళీ లక్ష్మీ సరస్వతి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన. విరాట్ బాబు సైకిల్ ఆపండి, ఆపండి. ఏమైంది? రండి. ఓం శాంతి శాంతి శాంతి. భూమి చేతికి ఆ తాయెత్తు ఉండగా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదమ్మా. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు నా మనసుకు కాస్త తృప్తిగా ఉంది పూజారి గారు. అమ్ముడు, ఆటోలో వస్తానని ఈడి కారెక్క వెంటమ్ముడు. కారు బాగా డ్యామేజ్ అయినట్టుంది. మీరు బాగానే ఉన్నారేంటి? ముందు కోతిలా బాగానే ఉన్నావే. కల్మ ఏంటి? కల్మ. ఓ కర్మ కల్మ అంటే ఎలా తెలుస్తుంది? పాపం, దీని ఓకల్ కార్డు కూడా డ్యామేజ్ అయినట్టుంది భూమి. నువ్వేంట్రా ఏం మాట్లాడలేదు? వీడి మూతి పచ్చడైంది భూమి. 32 పళ్ళల్లో 2 మిగిలినట్టున్నాయి. ఏటమ్ముడు శాంతి మాలేసుకొని ఇట్టంటోడి కారెక్కావు. తనేమైనా తక్కువ? వీళ్ళని చూస్తే నీకేం గుర్తొస్తుంది? నాకేం గుర్తు రావట్లేదు విరాట్ బాబు. 3 కోతి బొమ్మలు గుర్తు రావట్లేదు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన పాత్రధారులారా, ఈ రోజు ఒక చరిత్ర సృష్టించబోయే రోజు, ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే రోజు, నాంది పలికే రోజు, ఒక మూస భావాలను బద్దలు కొట్టే రోజు. మీ పెళ్ళైన రోజా మాటారు? పెళ్లి రోజు గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇంత బ్రహ్మాండంగా ఏ మగాడు చెప్పుకోడమ్మా. అది నా గొంతు కోసిన రోజు, నేను మగాడిగా మట్టి కొట్టుకుపోయిన రోజు, నా సంతోషం ఆవిరైపోయిన రోజు. ఇట్లాంటి ఉపమానాలు వాడతారు తల్లి. మీరు బద్దలు కొట్టిన రోజు అన్నారు కదా మాటారు, అందుకే మీ పెళ్లి రోజు అనుకున్నా. నువ్వు వాక్కోండమ్మా. మీరు చెప్పండి మాస్టారు, ఈరోజు ఏంటి మాస్టారు? ఈ రోజు నాలో నుంచి ఓ అద్భుతమైన రచయిత నిద్రలేచి ఆవలించి ఒళ్ళు విరుచుకొని ఎక్సర్సైజులు కూడా చేసి ఈ నాటకాన్ని కమనీయమైన కావ్యంలా, రమణీయ దృశ్యంలా, రసవత్తరమైన సన్నివేశాలతో రచించడం జరిగింది. కొంచెం తెలుగులో చెప్తారా మాస్టారు? అక్కుపక్షి, నిరక్షర కుక్షి, నేనేడ్చింది తెలుగులోనేరా బడుద్దాయి. మా హాటల్లో వండిన కూరల్లాగా మీరు చెప్పిందేందో అర్థం కాలేదు మాటారు. ఈ నాటకంలో ఒక విచిత్రమైన మలుపుని నేను రాశాను అనేది నాలోని కవిభావం. మళ్ళీ మార్పా? ఏం చేశారు మాస్టారు? ఇలా రాయడానికి నా కలం ఎంత ప్రసవ వేదన అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. విధి వక్రించి కాలం కాలనాగై కాటేసి భూమి ధరించే పాత్ర అయిన యువరాణి సమంతాదేవి
విపరీతంగా జలుబు చేసి తప్పని చచ్చిపోతుంది. నో నో నేను ఒప్పుకోను. భూమి పాత్ర చచ్చిపోవడానికి నేను ఒప్పుకోను. భలేవాడివేనయ్యా, అది పాత్రనయ్యా, భూమి కాదు. పాత్ర అయినా సరే, నాటకం అయినా సరే, భూమి ప్రాణం పోయే సన్నివేశాన్ని నేను చూడలేను. నా వల్ల కాదు. నువ్వేమిటయ్యా అంత ఎమోషన్ అయిపోతున్నావు? అంటే మీరు ఆ పాత్రను అర్ధాంతరంగా చంపేస్తే నాకు నచ్చదు అన్నాను. అయినా మరి ఎవరని జలుబు చేసి చచ్చిపోవడం మాస్టారు చీప్గా? ఆ భూమి పాత్ర చచ్చిపోతే ఇంకా కథ ఏమున్నది నా బొంద. నాకు నచ్చినది మాస్టారు. అందని దాన్ని కోరుకొని అద్దులు దాటి ప్రేమించడం ఎంత తప్పో అర్థమై యువరానే ఇంత ఇసం తాగి సత్తే బాగుంటుంది. భూమి స్టూపిడ్, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో, నాకు నచ్చదు. మాస్టర్, నాకు మీరిచ్చిన ట్విస్ట్ నచ్చలేదు. నువ్వు నాలోని రచయితను అవమానిస్తున్నావు విరాట్. నాను కూడా మీ లోపలున్న రచయితని అవమానిస్తున్నాను. నేను వ్యతిరేకిస్తున్నాను సార్. నేను అబ్జెక్షన్ చేస్తున్నాను. మేము కూడా ఓకే ఓకే ఓకే, నాలో ఉన్న రచయితని మీరెప్పటికీ అర్థం చేసుకునేంత ఎదగలేదని నాకు అర్థమైపోయింది. దమ్ముంటే మీలో ఉన్న రచయితకి పదును పెట్టి ఈ కథకి ముగింపు ఎలా ఉంటే బాగుంటుందో మీరే రాయండి. అలా అన్నారు, బాగుంది, నాకు ఓకే. నాన్ రాతాను. నేను రాయలేను. నీ సెంపలు బొర్లించిన గంపర మాదిరి తయారైపోతే నువ్వేం రాతావు నీ బొంద? కల్మ కల్మ. బెస్ట్ ఆఫ్ లక్. బాగా రాయండి, మీ క్రియేటివిటీ అంతా బయటపడాలి. జాగ్రత్తగా రాయండి. బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో ఊరికే డైలీ సీరియల్లా రాయకండి, 10 లైన్లు రాస్తే చాలు. ఓకే, క్యారీ ఆన్. శిక్షలన్నీ రద్దు చేసి వాటన్నింటి బదులు జైలు శిక్ష వేసినట్టు పనులన్నీ చేయించటం ఆపేసి ఈ పని చేసిందేమిటే మీ అత్త? ఏం చేయాలో అర్థం కాక నేను ఏడుస్తుంటే మధ్యలో నీ క్వశ్చన్లేంటత్తా? అచ్చేనర్మై, ఏ కడుపు నొప్పో కాలు నొప్పో అని అబద్ధం చెప్పకుండా అప్పడాల కంపెనీ అని పేరు తిప్పకుంటూ చెప్పి ఇన్ని తిప్పలు తెచ్చిపెట్టావు. నేను మామూలు అప్పడాల కంపెనీ అనే చెప్పాను. నువ్వే దానికి రావ్ బహదూర్ అని తగిలించావు. అక్కడ మండింది మా అత్తయ్యకి. ఏయ్, మామగారి పేరు పెడతానంటే అక్క ఎగిరి గంతేస్తుందనుకున్నానే. ఎగిరి తంతుందని నాకేం తెలుసు? ఇప్పుడెలా? వెంటనే వెళ్ళి ఆ డిఎన్ఏ రిపోర్ట్ చూసి ఆ భూమి అసలు వారసురాలు అవునో కాదో ఎలా తెలుసుకునేది? మన చేతికి మట్టంటకుండా ఇక్కడ నాటకంలో శిక్షలు వేస్తున్నారు. అలాంటి అటాకే నువ్వు చేసావనుకో, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇటు భూమి చేస్తుంది, అటు విరాట్ జైలుకెళ్తాడు.